నైట్ ఆఫ్ చేసి మనిషి సృష్టించిన ఈ చెత్త మనిషి మనుగడకే మారణకాండగా మారుతుంది. ఈ చెత్త వల్ల ఎన్ని దారుణాల ఆర్జీకేటీలో ఉండి నువ్వేం చేస్తున్నావు? ఆర్జీకేటీ స్టూడెంట్స్ ఈ చెత్తను ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. నీకు కూడా కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అంత గొప్పవారా మీ సిలిండరీస్? పితామహుడు చాలా గొప్పవాడు. ఆయన నాకు ఆదర్శం. ఆయన గొప్పతనం. అది 1861. ఆయన పుట్టారు భారతదేశ సివిల్ ఆయనకి వేలు పట్టి నడిపించే నాన్న లేకున్నా భారతదేశానికి నడవలేని పాటలు వేలు పట్టి నడిపించారు. జలాశయాలే ఆయన జీవన ఆశయాలు. ఆనగడ్డ కట్టడానికి ఆయనే ఒక దిట్ట. ఆయన మరెవరో కాదు, మన మోక్షకున్న విశ్వేశ్వరయ్య గారు. అయితే మోక్షమున్న విశ్వేశ్వరయ్య గారి జీవితంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ మీ ముందు చూపెట్టాలనుకుంటున్నాం. నైజాం కాలంలో భాగ్యనగర దుస్థితిని ఇప్పుడు చూపించబోతున్నాం. చిన్నతనం నుండి బడా దిమాగ్ కలిగి ఉండి భారతదేశం వెళ్ళి బడా చదువులు చదివినారు. మీ గురించి భయపడే కహానీలు విన్నాం. ఈ బాధ నుంచి బయటపడే మార్గం ఏంటి? దానిలోని నుండి మూసీ నది మరియు ఈసీ నది మీద లోతట్టు ప్రాంతాలకు జలమయం కాకుండా పై ప్రాంతాల్లో ఆనకట్టలు కడితే సరిపోతుంది కదా. మన చదువులన్నారు, మహాదేశన్నారు, ఇంత చిన్న ఆలోచన మన భారతదేశంలో వచ్చింది కదా. మరి మహాదేశానికి బక్వాస్ బంద్ కరో, బాహర్ జాओ. ఇలా భగవాన్ సంగీతగా ఉన్న నైజాం నవాబులే చివరికి ఆయన చెప్పిన ప్రణాళికలతోనే ఇలా ఎత్తు ప్రదేశాల్లో ఆనకట్టలను కట్టి హైదరాబాద్ని ఇప్పటికీ ప్రదర్శనలో ఉంచారు. మై లార్డ్, ఈ వరదలతో పురిగుసులే కొట్టుకుపోతాయనుకున్నాను. ఈ వరదల వల్ల పురిగుసులే కొట్టుకుపోతాయనుకున్నాను. ఈ ప్రశ్న ఇంత మోసాన్ని చేశాయి. డోంట్ వరీ యువర్ హైనెస్. డోంట్ వరీ యువర్ హైనెస్. ఇదే సమస్య 20 సంవత్సరాల క్రితం. డోంట్ వరీ యువర్ హైనెస్. ఇదే సమస్య 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మోక్షమున్న విశ్వేశ్వరయ్య గారు మన హైదరాబాద్ మొత్తాన్ని అద్భుతం కాపాడారు. Who is that person? Bring him to me. సార్, మిమ్మల్ని నాన్నగారు పిలిచారు. Your Highness, how can I help you? ఇంత పెద్ద పరిచయం ఇవాళ చూసి ఆనందానికి కొనుక్కుపోయే వాళ్ళ ఉన్నారు. ఆనందాన్ని ఏం కడతారు? దాంట్లో తెలుగువారు. తెలివైన వాడినేగా. అంత చెయ్యో ఉంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటో చెప్పు. ఇలా ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పమన్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి సొల్యూషన్ని చెప్పడమే కాదు, సొల్యూషన్ని చూపించాలి. అదే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సింపుల్ బ్యాలెన్స్.
థ్యాంక్ యూ యువర్ ఆయన జీవిత సన్నివేశాలలో మరొకటి ఏంటంటే ఆయన్ని గ్రామానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా అంటే ఒక సమస్యకి తనకు అపాయింట్ చేసి ఆయనలోని మానవత దృక్పథం అసలు ఎలా ఉండేదో ఇప్పుడు మనం ఈ సన్నివేశంలో చూద్దాం. చీకట్లో వస్తున్నాడు ఎవడే అక్క? ఇంకెవరు చెల్లి? బ్రిటిష్ వారి చెప్పు చేతుల్లో ఉన్న భారత ఆఫీసర్ ఏమో. అసిస్టెంట్ గారు ఆ సంచిలో ఉన్న 2 కొవ్వొత్తులు ఇవ్వండి. ఈ కొవ్వొత్తులను అందులో పెట్టి మరో 2 కొవ్వొత్తులు కొత్తవి ఇవ్వండి. చూసావా అక్క? ఒకటి అయిపోక ముందే ఇంకోటి అడుగుతున్నాడు. డబ్బులు ఎక్కువై ఉన్నాయి చెల్లి. అమ్మా ఆయనకంటే అప్పుడు ఎక్కువై కాదు. ప్రభుత్వ డబ్బులతో కూడిన కొవ్వొత్తులను ప్రభుత్వ పనులకే చేస్తారు వాడతారు. ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్న కొవ్వొత్తులను సొంత పనులకి వాడతారు. అంతేకాని ఆయన ఏనాడు ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా అవసరం మహానుభావుడు ఆయన. చాలా గొప్ప వ్యక్తి అక్క. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇలా ఆయన జీవితంలోని ఎన్నో సన్నివేశాలను చూపించలేకున్నా మా వంతుగా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరఫున 3 సన్నివేశాలు